హలో అండి అందరికీ. చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలతో పాటు బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగ ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ముందుగా ఒక కడాయిలో ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు కొంచెం చిటపటలాడతాయి. అప్పుడు ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టమోటాలు కొంచెం సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లోనే టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పుదీనా ఆకులను శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక కట్ట పుదీనా ఆకులను వేసుకోండి. ఇలాగ పుదీనా ఆకులను ఒక కట్ట దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి పుదీనా అనేది చాలా వాటికి మొత్తం తగ్గిపోయిద్ది. ఇలాగ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పుదీనా మనకి ఇలాగ వచ్చేసిద్ది కదా. అప్పుడు మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వులను వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దు. నీళ్ళు లేకుండానే ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లోనే మనం టమోటా అలాగే పచ్చిమిర్చి చింతపండు ఫ్రై చేసుకున్నాం కదా. ఆ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చింతపండు అలాగే టమోటాలు వేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకోండి. ఫ్రై చేసుకున్న పుదీనా వేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న పుదీనా వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలను ఇలాగ కొంచెం చేతితో క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర 1 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగా ఒకసారి ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అలాగే నీళ్ళు ఇంకొంచెం వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. నీళ్ళు వేసుకుంటే మనకి చట్నీ ఎక్కువ రోజులు ఉండదు. నీళ్ళు లేకపోతే 2-3 రోజులు దాకినా ఉండిద్ది. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, అలాగే జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని ఎండుమిరపకాయలు 2 తీసుకొని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపు అనేది బాగా ఫ్రై అయ్యేదాకా చేసుకోండి. ఇలాగ తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ తాలింపుని పుదీనా చట్నీలో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉంటాయి. అలాగే ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఆశిస్తున్నాను.